షలోం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 20. మన పౌరస్థితి పరలోకమందున్నది, బట్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ప్రభువునందు ఆనందించటం ఇదే మనకు శ్రేయస్కరం. అనేక మార్లు మనిషి జీవిత విధానము, ప్రయాస, ప్రణాళికలు చూస్తే ఈ లోకంలో వారి జీవనం శాశ్వతమన్నట్లుగా ఉంటుంది. ఎప్పటికీ కదిలింపబడమన్నట్లు గర్వంతో వీగిపోతుంటారు. కీర్తి ప్రతిష్టల కొరకైన పరుగు, ధన సంపాదన కొరకైన వేగిరిపాటు. అయితే ఈ లోకయాత్రలో మనం బాటసారులం, యేసుక్రీస్తుకు రాయబారులం అని ఎరిగి జీవిస్తే మన ఆలోచనలు, ఆశయాలు పరసంబంధమైనవిగా ఉంటాయి. మన గుర్తింపు నశించిపోయే లోకంలోనూ, లోక సంబంధమైన వాటిలోనూ లేదు. కాబట్టి ఎందు నిమిత్తం మనం యేసుక్రీస్తునందు దేవుని చేత ఎన్నిక కాబడ్డామో ఎరిగి అందు నిమిత్తం ప్రయాసపడితే మన పరుగు సార్థకమవుతుంది. పౌలు గారు అంటున్నారు, నాకు లాభకరమైన వాటన్నింటినీ క్రీస్తు కొరకు నష్టంగా ఎంచుకున్నాను అని. మా దేవా, మా యొక్క ఐడెంటిటీ క్రీస్తులోనే ఉందని తెలుసుకుని మా స్వనీతి పైన కాక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తటానికి కావలసిన శక్తి, సామర్థ్యమును అనుగ్రహించండి. యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా తండ్రి. ఆమేన్.